వెల్కమ్ టు ద డిబేట్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు జగన్, అలానే రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వీరు విదేశాలకు వెళ్లేందుకు మరొకసారి అనుమతి కోరినటువంటి పరిస్థితి. ప్రస్తుతం లండన్ కు వెళ్లేందుకు గాను వీళ్ళిద్దరూ కూడా అనుమతి ఇవ్వాలని చెప్పి సిబిఐ కోర్టును ఆశ్రయించారు. అయితే సిబిఐ మాత్రం అందుకు నిరాకరిస్తోంది. యూరప్ టూర్కు ఎందుకు వెళుతున్నారు, ఎందుకు ఇప్పుడు వెళ్లాల్సి వస్తోంది, ఇప్పుడు వెళితే దాని ప్రభావం వేరుగా ఉంటుంది అనేటువంటి వాదన కూడా సిబిఐ వినిపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతిస్తుందా లేదా అనే దానిపైన కూడా చాలా ఆసక్తి నెలకొంది. అయితే ఎన్నికల తర్వాత పోలింగ్ అయిన వెంటనే ఒకసారి విదేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి, అప్పుడు కూడా యూకే కావచ్చు ఇతర కంట్రీస్కు వెళ్ళారు. సో అదే విధంగా మరొకసారి వెంటనే ఇంకొకసారి ఇప్పుడు వెళ్తున్నటువంటి పరిస్థితి, అందుకు అనుమతి కోరారు. సో ఏ కారణాలతో తరచూ వెళ్తున్నారు, వెళితే అక్కడికి వెళితే అసలు ఈ కేసుల్లో నేపథ్యంలో వస్తారా రారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మనం చూసాం ఏదైతే ఇప్పటి వరకు కూడా 11 సిబిఐ సంబంధించిన కేసులు ఛార్జ్ షీట్లు వేసి, అలానే ఈడీ సంబంధించినటువంటి కేసుల్లో ఛార్జ్ షీట్లు వేసి 12 సంవత్సరాల నుంచి కూడా ఇవి సాగుతీస్తున్నటువంటి పరిస్థితి. వందల కొద్ది ఛార్జ్ షీట్లు వందల కొద్ది కూడా ఏదైతే పిటిషన్లు వేశారు, డిశ్చార్జ్ పిటిషన్లు. సో ఈ నేపథ్యంలో వీరి యొక్క వ్యవహార శైలిపైన, ఈ కేసులపైన కూడా రోజువారీ విచారణకు సంబంధించిన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రోజువారీ విచారిస్తున్నప్పటికీ డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా అసలు కేసులకు సంబంధించిన విషయంలో జాప్యం జరుగుతోందనే దానిపైన సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. డిశ్చార్జ్ పిటిషన్లు వేరుగా, దీనికి సంబంధించినటువంటి ఏదైతే కేసుల విచారణ వేరుగా చూడాల్సిన అవసరం ఉందనేటువంటి అంశాన్ని కూడా చెప్పిన నేపథ్యంలో ఈ కేసుల వ్యవహారం పైన ఇటీవల కాలంలో ఫోకస్ పెరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఎందుకు విదేశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందులో కూడా ఈ సిబిఐ సంబంధించి, ఈడీ సంబంధించినటువంటి కేసుల్లో A1, A2గా ఉన్నటువంటి జగన్, విజయసాయిరెడ్డి వెళ్లడం సంబంధించిన దానిపైన కూడా దుమారం రేగుతోంది. వీరు వెళితే వస్తారా రారా అంటూ కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించి వర్ల రామయ్య కావచ్చు, మీకు కొంతమంది ఇవాళ అనుమానం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీరికి అనుమతి ఇవ్వకుండా ఉంటేనే అవసరం ఉంది. ఈ కేసుల విచారణ పైన కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఒకసారి సమీక్షించాల్సినటువంటి పరిస్థితి ఉందనేటువంటి డిమాండ్ను కూడా వ్యక్తం చేశారు. సో అసలు తరచూ విదేశాలకు వెళ్లడం పైన మనం చూసాం, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలా వెళ్లడం పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. సో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం, అదే విధంగా విదేశీ బాట పట్టడం వెనకాల కారణాలేంటి? ఎందుకంటే మనం చూస్తున్నాం, ఫలితాలు వచ్చిన తర్వాత, ఎన్నికల్లో ఘోరం ఓటమి తర్వాత తరచూ కూడా బెంగళూరు ప్యాలెస్కు, ఇప్పుడు విదేశాలకు కూడా ఎందుకు వెళ్తున్నారు? సో దీనికి సంబంధించి కూడా కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది, సో తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలేంటి అనేటువంటి అంశంపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఇక జనసేన పార్టీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది రజనీ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. మాజీ శాసనసభ్యులు, సిపిఎం నాయకులైనటువంటి గఫూర్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే రాష్ట్ర మానవ హక్కులకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సుబ్బారావు గారు, ముందు మీతోనే స్టార్ట్ చేద్దాం. ఇవాళ సిబిఐ సంబంధించిన కోర్టులో కూడా దీనికి సంబంధించి సిబిఐ ఖచ్చితంగా ఈ అనుమతిని ఇవ్వద్దు ఈ దశలో అని చెప్పి తమ వాదన కూడా వినిపించింది. మనం సుప్రీంకోర్టులో కూడా ఇటీవల చూసినప్పుడు ఈ కేసులను వేగంగా విచారించాలని చెప్పి ఆదేశాలు సూచించినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు తరచూ కూడా లండన్కు వెళ్లడం పైన అభ్యంతరాలు సిబిఐ వ్యక్తం చేసింది. అలానే మిగిలినటువంటి వారి నుంచి కూడా అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇవాళ జరిగినటువంటి వాదనల నేపథ్యంలో ఏమవ్వచ్చు? సార్ మ్యూట్లో ఉన్నారు, మీరు మ్యూట్లో ఉన్నారు, ప్లీజ్. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఈడీ కేసులు కానీ, లేకుంటే సిబిఐ కేసులు కానీ, మొత్తం 20 కేసులు హైదరాబాదు సిబిఐ కోర్టులో విచారణ జరుగుతున్నాయి. దాంట్లో సుప్రీంకోర్టు కూడా దాన్ని జాప్యం చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారో దాని మీద కూడా సుప్రీంకోర్టు మందలించింది. డిశ్చార్జి పిటిషన్లు పెట్టుకోవడం ద్వారా విచారణ ఆపుచేయవలసిన అవసరం లేదు, దేని పని అదే చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. తెలంగాణ హైకోర్టు కూడా 2 సార్లు తత్వరం విచారణ కావాలి, డే బై డే రోజువారీ విచారణ ప్రారంభించండి అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు కూడా 2 సార్లు చెప్పిన సంఘటన మనం చూసాం.
సరే, గతంలో కూడా 2 సార్లు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు అధికారం ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకసారి పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు, మళ్ళా ఇప్పుడు 3వసారి మళ్ళా నేను విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని అడుగుతున్నారు. గతంలో కూడా మనం డిస్కస్ చేసేటప్పుడు చాలా స్పష్టంగా విజయసాయి రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అధికారంలో ఉండగా ఎందుకు విదేశాలకు వెళ్ళారు, అక్కడ ఏమి దాయడానికి వెళ్ళారు, ఈ సొమ్మంతా అక్కడ కేంద్రీకరించడానికి వెళ్ళారా అనేది ఆరోపణలు అయితే ఆ రోజు ఎదుర్కొన్నారు. రెండోది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసు విషయంలో కూడా సిబిఐ త్వరితగతిన దీంట్లో పాతదారులు సూత్రధారులు లాంటి వాళ్ళు ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డా, భారతీ రెడ్డా, లేకపోతే విజయసాయి రెడ్డా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డా, వీళ్లను కూడా తలుపు తట్టి విచారించే పరిస్థితి రాబోతా ఉంది. ఒకటి. రెండోది, ప్రస్తుతం ప్రభుత్వం చాలా స్పష్టంగా అనేకమైనటువంటి శ్వేతపత్రాలు విడుదల చేసింది. మద్యం కానివ్వండి, ఇసుక కానివ్వండి, అక్రమ భూములు కానివ్వండి, మైన్స్ కానివ్వండి, కలప కానివ్వండి, అనేక కేసుల్లో శ్వేతపత్రాలు విడుదల చేస్తా ఉంది. కానీ దాని మీద ఏం మాట్లాడలేని పరిస్థితి, అసెంబ్లీకి రాలేని పరిస్థితి. కాబట్టి నాకు ప్రాణాపాయం ఉందని చెప్పేసి కుంటి సాకులు చెప్పుకొని నాకు రక్షణ కావాలి, ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో ఉన్నప్పుడే ఏ విధంగా ఉందో ఆ విధంగా కావాలని కుంటి సాకులు చెప్పే పరిస్థితి. రెండోది, ప్రజల గుణపాఠం చెప్పిన తర్వాత కూడా ఈయన తాడేపల్లిలోకి ఎక్కువ సమయం కేటాయించకుండా 3 రోజులు 4 రోజులు అక్కడ ఉండి అత్యధిక సమయాన్ని బెంగళూరులో కేటాయించే పరిస్థితి మీద వాళ్ళ పార్టీల్లోనే విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ లండన్కి జగన్ చెప్పవడానికి, లేదంటే విజయసాయి రెడ్డి విదేశాలకు వెళ్ళడానికి ఏమైనా కుట్రపూరిత ఆలోచన ఉందా అని ఆలోచిస్తే డెఫినెట్ గా నన్ను అరెస్ట్ చేస్తారు, అనేక కుంభకోణాల్లో ఆధారాలు ఉన్నాయి, మా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నా పాత్ర నిరూపణ అయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి అని ఏమైనా పారిపోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది ఒక అనుమానం కలుగుతా ఉంది. అందుకే సిబిఐ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, లేదు వాళ్ళకి ఆ విధంగా అనుమతి ఇవ్వవలసిన అవసరం లేదు, ఆ విధంగా ఇస్తే ఇక్కడ విచారణకి అంతరాయం కలుగుతుందని చెప్పేసి అని సిబిఐ తన వాదన చెప్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిబిఐ కానీ ఈడీ కేసులు కానీ 2012, 2013 సంవత్సరాల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసినా కానీ ఇప్పటి వరకు ఆ కేసులు విచారణ జరపకుండా వివిధ రూపాల్లో ఆటంకాలు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఏం చెప్పాడు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మా కార్యకర్తలను చంపేస్తా ఉన్నారు, మా కార్యకర్తల రక్షణ లేదు, ప్రజాస్వామ్యం లేదు, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పావు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పావు, నేను ప్రతి జిల్లాకు వస్తాను, ప్రతి గ్రామానికి వస్తాను, నా కార్యకర్తలను రక్షించుకుంటాను, నేను అండగా ఉంటానంటున్నావు. ఎందుకు ఆ అండ లేకపోతా ఉన్నావు, ఎందుకు పారిపోతా ఉన్నావు, ఎందుకు నువ్వు జిల్లాలు జరిగి నీ కార్యకర్తలకి నిజంగా నువ్వు చెప్పింది వాస్తవం అయితే కార్యకర్తలకు అండగా ఉండి ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది కదా, ఎందుకు చెప్పవుతూ ఉన్నావు? కాబట్టి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఆయనకు భయం ఏర్పడింది. నేను కేసుల్లో ఇరుక్కోబోతూ ఉన్నాను, నేను చేసిన తప్పులన్నీ కూడా వెలుగు చూడబోతా ఉన్నాయి, కాబట్టి నేను ఇక్కడి నుంచి జంప్ అవడం ద్వారా ఏమైనా ఈ కేసుల నుంచి తప్పించుకోగలనా అంటే ఒక ఆలోచన ఉన్నట్లుగా అర్థమవుతా ఉంది. మీరు న్యాయ నిపుణులు కూడా కాబట్టి సో అలాంటి పరిస్థితి ఉంటుందా సార్? ఇప్పుడు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నటువంటి వారి విషయంలో చాలా సీరియస్ గా అధికారులను కూడా మనం చూస్తే ఖచ్చితంగా పోలీసు రాడార్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ బెంగళూరులో ఉన్నా మరో చోట ఉన్నా వారిని ప్రశ్నిస్తున్నారు, వారి దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి సమాచారం రాబడుతున్నారు, ఆధారాలు సేకరించేటువంటి ఈ దశలో ఇలాంటి కుయుక్తులకు పాల్పడితే తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అసలుకి. ఒకటండి, ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొంతవరకు తప్పించుకోగలరు తప్ప, ఇప్పుడు మనం చూసాం కదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని విపరీతంగా తిడుతున్నాడు ఆయన కూడా మహానుభావుడు విదేశాల్లో ఉండి. అలానే ఆ అమ్మాయిలతో ఆనందంగా వ్యవహరించే ఎయిర్పోర్ట్ కు సంబంధించిన వ్యక్తి ఈ దేశం నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు ఇక్కడికి తీసుకురాలేకపోయాము ఇప్పటికి కూడా. కాబట్టి ఒకటి వాళ్ళు కూడా లండన్ లోనే ఉన్నట్టున్నారు సార్, ఒక ఆయన చెప్పినాడు అతను కూడా. కాకపోతే మన దేశానికి ఆ దేశానికి ఉన్న ఒప్పందాల ప్రకారం ఆ ముద్దాయిలు విదేశాల్లో ఉన్నటువంటి ముద్దాయిల్ని ఈ దేశంలోకి తీసుకురావడానికి కావాల్సిన శ్రమ పడాల్సి వస్తుంది. ఎక్కడ తప్పించుకుపోలేడు కానీ వాళ్ళ భ్రమ తప్ప రెడ్ కార్నర్ నోటీసులో ఇంకో నోటీసులో ఇచ్చేసి కొద్దిగా జాప్యం జరుగుద్ది అంతే తప్ప పాపం ఆ ఆలోచనకి వాళ్ళ ఆలోచనకి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఆస్తులన్నీ ఇక్కడ ఉన్నాయి,
ప్యాలెస్లు ఇక్కడ ఉన్నాయి, భూములు ఇక్కడ ఉన్నాయి. ఈ వదులుకొని ఏదో తాత్కాలికంగా ఉపశమనం కోసం ఏమైనా ప్రయత్నం చేయొచ్చేది తప్ప ఇక్కడైతే ఒకటండి, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఓడిపోయిన తర్వాత కూడా, ప్రజలు గుణపాఠం చెప్పిన తర్వాత కూడా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు, ఈ రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదు, ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీకి వెళ్ళి ప్రచారం చేశాడంటే ఈ రాష్ట్ర అభివృద్ధి జరగకూడదని కంకణం కట్టుకొని ఉన్నాడని అర్థమవుతోంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు, ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రాకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అని చెప్పేసి ఒక దురుద్దేశంతో చేశాడు. నీకేమైనా ఉంటే ఈ రాష్ట్రంలో దెబ్బలాడు. ఈ శ్వేతపత్రాల మీద మీ కార్యకర్తల మీద కనుక ఏమైనా జరిగితే, నువ్వు చెప్పింది నిజమే అయితే వాళ్ళు లిస్టు పెట్టేసి అసెంబ్లీలోకి వచ్చేసి నువ్వు అసెంబ్లీలో నీ వాణి వినిపించు. కానీ అలా వినిపించకుండా నువ్వు ఎందుకు పారిపోతా ఉన్నావు? ఎందుకు అసెంబ్లీకి రాకుండా ఎగవేస్తా ఉన్నావు? ఎందుకు నువ్వు ఇతర రాష్ట్రాలకు వెళ్తా ఉన్నావు? ఈ రాష్ట్రంలో కేటాయించకుండా ఎందుకు నువ్వు ప్రజల దగ్గర రాలేకపోతా ఉన్నావు? ప్రజల్లోకి వచ్చేసి నీ కార్యకర్తలకు కూడా నచ్చ చెప్పలేని పరిస్థితి దీనస్థితిలో ఎందుకున్నావు? కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత మనకు మనుగడ లేదు ఈ రాష్ట్రంలో ఉండే ఒక అభిప్రాయం నుంచి రెస్ట్ తీసుకోవడానికి పాపం వెళ్తున్నాడు అని చెప్పి ఒక అభిప్రాయం కలుగుతుంది. చూద్దాం సార్, ఎందుకంటే 27న ఉంది కాబట్టి మనం దాని మీద కూడా డిస్కస్ చేద్దాం ఏం జరగచ్చు అనేది. విజయ్ కుమార్ గారు నమస్కారం. ఏంటి జగన్ కావచ్చు, విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి అంశం రాగానే ఖచ్చితంగా లండన్కి వెళ్తే అసలు వస్తారా రారా అనేటువంటి ఒక అనుమానాన్ని కూడా ఇంతకుముందే టీడీపీ సంబంధించినటువంటి మీడియాతో మాట్లాడుతూ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏంటి మీకున్న అనుమానం? అసలు ఇప్పుడు ఎందుకు వారు వెళ్ళాలనుకుంటున్నారు? సో గతంలో మీరు సభలు సమావేశాల్లో కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి చూసాం అధికారంలో ఉండగా. తరచూ లండన్ టూర్లకు వెళ్తున్నారంటే 2-3 అంశాలు ఉన్నాయి దీని వెనకాల అంటూ కూడా. సో ఇప్పుడు కూడా అలాంటి కారణాలు ఉన్నాయి అనుకుంటున్నారా? సరే, లండన్ టూర్ అనేది నిజంగా మా పార్టీకే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి ఎందుకు వెళ్తున్నారు అనేది వాళ్ళందరికీ, మామూలు ప్రజలందరూ కూడా ఒక అర్థం కాని విషయం. అంటే గవర్నమెంట్ తరఫున స్విట్జర్లాండ్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం డావోస్లో జరుగుతుంటే ఇట్లా పోవాల్సిన ప్లేను ఇట్లా పోకుండా టర్కీ నుంచి మళ్ళా నార్త్ సీ దాటి లండన్కి వెళ్ళిపోయింది. అంటే దానికి ఒక ప్రోటోకాలు, ఒక డిప్లొమసీ ఇది ఏముండదా? ఉంటుంది కదా, నీ ఇష్టం వచ్చి ఇది ఏమన్నా దాని ఏమంటారు మన ఊళ్ళో దాని ట్యాక్సీలా రే ఈ సైడ్లో పోరా ఇటు వద్దురా బాబు అని చెప్పడానికి. ఆ టైప్లో అతను లండన్కి ఎందుకు 10 సార్లు వెళ్తున్నాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు లండన్ పోయినప్పుడు మోస్ట్లీ ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కిందే పోయింటాడు. అంటే ఎక్కడ ఏ విధమైన చెక్కింగ్లు జరగవు, గన్నవరంలో జరగవు, ఆయన దాన్ని లండన్ లూయిస్ విట్టన్ ఎయిర్పోర్ట్ అనుకుంటాను అది ఆయన దిగేది, అక్కడ జరగవు, వచ్చేటప్పుడు జరగవు. సరే, ఎవరో ఒకరు ఏమంటారు రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఉన్న పెద్ద పారిశ్రామికవేత్తలు ఆయనకి గంటకి $14,000 విలువ చేసే ఫ్లైట్ని ఫ్రీగా ఇస్తారు, ఆయనకు ఆ పాతవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ తీసుకొని ఆయన ఎందుకు లండన్ పోతున్నారు? కొన్ని రోజులు అమ్మాయి చదువు అని చెప్పినట్టు గుర్తు. నాకు తెలిసి మేమందరం చదువుకున్న వాళ్ళమే. సో గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఎస్ చేస్తే 2 ఏళ్ళు అయిపోతుంది కదా. అయినా కూడా ఎందుకు లండన్ పోతూనే ఉన్నాడు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, కోర్టుకు ఆన్సర్ చెప్పిన ప్రజలకైతే ఆన్సర్ చేయాలి. కోర్టుకు చేయాలనుకోండి, పారదర్శకత. ఎందుకంటే రాజకీయాల్లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు అంటే మన దాకా ముఖ్యమంత్రి, సరే అధికారం ఉంది కదా నేను నా ఇష్టం అన్నారు. ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏమంటారు ఆ యొక్క పారదర్శకతని, ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాలి. నువ్వు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని మనం అనుమానానికి అతీతంగా ఉండాలి. రోమన్ హిస్టరీలో ఒక చెప్తారు, సీజర్ షుడ్ బి ఏమంటారు అనుమానానికి అతీతంగా ఉండాలి అంటారు. సో రోమన్ చక్రవర్తి అనుమానానికి తావిస్తే ఇంకా మామూలు సంగతి ఏంటి? అట్లా ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వే దొంగచాటుగా రహస్యంగా ఎవరికి చెప్పకుండా నువ్వు ఒక ఫ్లైట్ని దారి మళ్లించి ఆ 2 రోజులు అక్కడ ఉండాల్సిన పరిస్థితి నీకు వచ్చిందంటే, మిగతా వాళ్ళంతా ఇటుపక్క డావోస్కి వెళ్తుంటే నువ్వు మాత్రం ఫ్లైట్ తప్పించి నార్త్ సీన్ దాటి అక్కడ ఎందుకు వెళ్ళావు? ఒక ముఖ్యమంత్రి ఇటు రాకూడదని చెప్పి వాళ్ళు నిన్ను ఎయిర్పోర్ట్ బయటికి పోనీయకుండా ఆ ఎయిర్పోర్ట్లోనే అకామిడేషన్ ఇచ్చి మరుసటి రోజు మార్నింగ్ పంపించే స్థాయికి నువ్వు ఆంధ్రప్రదేశ్ పరువు ఎందుకు తీస్తున్నారు? ఎందుకు తీశారు?
సో ఆయన A1 A2 సంగతి మనకు అసలు తెలిసిందే. ఆయన చరిత్ర మొత్తం నేరమయం, దాంట్లో డౌటే లేదు. ఇద్దరు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి హీరో అయితే ఆయన డైరెక్టరు. సో ఇద్దరు కలిసే చేశారు, A1 A2 ఇద్దరు కలిసే జైల్లో కూడా ఉన్నారు. సో ఆయన మీద చాలా వచ్చాయి. ఆయన నాట్ ఓన్లీ లండనే కాదు, ఆయన యూరోప్లో పోయారు, సౌత్ అమెరికాలో ఏమంటారు బ్రెజిల్ లాంటి దేశాల్లో, ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా ఆయన చాలా వ్యాపార సామ్రాజ్యం ఉన్నాయి. కానీ ఇవంతా 12-13 ఏళ్ల నుంచి ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఇవన్నీ ప్రతిదానికి అడ్డంకులు సృష్టిస్తూ వీళ్ళు భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున కేసులు పెట్టిన దాఖలాలు ఈడీ కానీ సిబిఐ కానీ పెట్టిన దాఖలాలు లేవు. ఒకవేళ పెట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలు నడిచిన దాఖలాలు అంతకంటే లేవు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనుమానం అయితే గ్యారంటీగా ఉంది. ఆ అనుమానంలో రకరకాల, ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు మేము చాలా చెప్పాం కాబట్టి, ఎందుకంటే మీరు ఎయిర్పోర్ట్లో ఏ చెక్లు, ఇప్పుడు మీరు నేను ఒకవేళ యూరోప్ పోవాలంటే, యూరోప్ కానీ యూఎస్ పోవాలంటే వీసా తీసుకుంటాము, ఒక మామూలు ఫ్లైట్ ఎక్కుతాం, మామూలు ఎకనామిక్ క్లాస్లో ఉంటాం. కొద్దిగా డబ్బు ఉండేవాళ్ళు బిజినెస్ క్లాస్లో పోతారు, ఇంకా బాగా డబ్బు ఉంటే ఫస్ట్ క్లాస్లో పోతారు. జగన్మోహన్ రెడ్డి చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని గంటకు $14,000 గంటకి. సో గంటకు $14,000 ప్లస్ ల్యాండింగ్ ఛార్జెస్, అది ఇది ఎంత తక్కువ వేసుకున్నా 10 కోట్లు తక్కువ అయితే కానే కాదు. సో ఇంత పెట్టి ఎందుకు ఆయన పోతున్నాడు, ఎందుకు ఆయన వెళ్ళాడు ఇన్ని రోజులు? 5 సంవత్సరాలు అయితే నేను సీఎం కాబట్టి నా ఇష్టం నేను పోతాను అన్నట్టుగా అధికారాన్ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆయన సీఎం కాదు, ఈ జస్ట్ మాజీ ముఖ్యమంత్రి. మీరు అన్నట్టు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఇప్పుడు కూడా నేను అదే విధంగా ఏ రకమైన చెకింగ్ లేకుండా డిప్లొమాటిక్ స్టేటస్లో పోతానంటే అది కుదరదు కదా, కోర్టు ఎలా ఒప్పుకుంటుంది? సో నీకు ఎమ్మెల్యేగా అంత డిప్లొమాటిక్ స్టేటస్ వచ్చే అవకాశం లేదు. సో లేనప్పుడు ఖచ్చితంగా సిబిఐ అపోజ్ చేస్తుంది. సో ఈ అపోజ్ చేసినప్పుడు ధైర్యంగా చెప్పగలిగే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళన్నా లేదు, మా ముఖ్యమంత్రి అనుమానానికి తావిచ్చే వ్యక్తి కాదు, ఆయన పలానా దానికి పోతున్నాడు, ఏమంటారు అక్కడ ఏదో ఏమంటారు చెప్పాలంటారు. నేను చూసాను లండన్ ని. కాదు విజయ్ కుమార్ గారు, ఎందుకు పోతున్నారు చెప్పండి సార్, ఆయనకి ఏమన్నా బాగలేదా? ఇప్పుడు సార్ అవును సార్, ఇప్పుడు 2-3 విషయాలకు పోతారు సార్. వెళ్ళగాను ఎన్టీఆర్ గారు అప్పట్లో మన దేశంలో వైద్య ఇది లేదు కాబట్టి ఆయన సెయింట్ లూయిస్ పోయేసి ఓపెన్ హార్ట్ సర్జరీ, ఐ థింక్ బైపాస్ సర్జరీ చేర్చుకున్నారు అప్పట్లో. ఎందుకంటే దాని ముందు అప్పటి హీరో నాగేశ్వరరావు గారు కూడా యూఎస్ పోయారు, అంటే వైద్య సౌకర్యాల కోసం. కానీ ఇప్పుడు ఇండియాలో అంతకంటే ఎక్కువ ఉన్నాయి, వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు. సో వైద్య సౌకర్యాని కోసం అక్కడికి పోతున్నారా? అంత వైద్య సౌకర్యం ఇండియాలో ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు పోతున్నారు? సరే వైద్య సౌకర్యం కాకపోతే ఇంకా దాన్ని హవాలా లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు. నేను ఎందుకు 10 సార్లు ఫ్లైట్ అంటున్నానంటే ఈ ఫ్లైట్లకి ఏవి చెకింగ్లు ఉండవు. ఇవంటే డిప్లొమాటిక్ స్టేటస్ లో వెళ్ళారు మొన్నటి దాకా. సో ఏం తీసుకెళ్లారో ఏమి తెచ్చారో కూడా ఎవరికి తెలియదు. సో వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఆయన కానీ ప్రజలకున్న అనుమానాన్ని, మా పార్టీ సంగతి వదిలేని, మా పార్టీ ఆయన దాన్ని పట్టించుకోకపోయి, బట్ ప్రజలు ఆయన పార్టీని వెళ్ళగొట్టిన తర్వాత అయినా కూడా కనీసం ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు ఇప్పటికన్నా ఆయన కానీ ఆయన పార్టీ కానీ లేకపోతే A1 కానీ A2 కానీ ఎవరైనా సరే వాళ్ళిద్దరు అయినా సరే కోర్టుకి ప్లస్ ప్రజలకి చెప్పి తీరాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒకప్పుడు సింగపూర్లో హోటల్ ఉండేది, మేమే దానికైతే సింగపూర్లో హోటల్ ఉండేది అన్నారు. అప్పుడు ఆయన చెప్పిన జవాబు ఒకటే, మీకు కానీ హోటల్ కనిపిస్తే మీకే రాసి ఇచ్చేస్తాను, ఎక్కడ ఉందో మీరే చెప్పండి అన్నారు. మీ కనుక ఏ వీధిలో ఉందో ఏ రోడ్లో ఉందో ఇస్తే మేమే రాసి ఇచ్చేస్తాను. అట్లా నేను పలానా దానికి పోతున్నాను, నాకు టూరిజం చాలా ఇష్టము. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు దోచుకొని కట్టింది దాదాపు 300 సంవత్సరాల పాటు ప్రపంచంలోని దేశాలతో పాటు మన దేశాన్ని కూడా పూర్తిగా దోచుకుని లూటీ చేసి కట్టిన కోటలు గేట్లు చాలా ఉన్నాయి. అట్టా దోచుకున్న కోటల్ని ఎలా కట్టారు పోయి చూడాలనుకుంటున్నారా? అంటే ఈయనకు దోచుకున్న సంవత్సరాల ఉంది కదా, అందుకే కదా ఇప్పుడు కేసులు పెట్టినది. సో ఆ కేసులు 11-12 సంవత్సరాల నుంచి లాగి ఎందుకు పోతున్నారు? ఇవంతా కాకుండా ఇంకేమన్నా చిదంబర రహస్యం ఏమన్నా ఉందా? అంత పెద్ద రహస్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే మీరు రాజకీయాల్లో ఉన్నారు, ఖచ్చితంగా జవాబు చెప్పాలి, చెప్పి తీరాలి. మీ ఇష్టం వచ్చింది మేము ఏదో క్యాజువల్ పోయిస్తున్నాము అంటే అది కుదరదు కదా. ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే, మీరు ఎప్పుడు అధికారంలో కూడా లేరు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చేయాలి. హీ షుడ్ బి ఆన్సరబుల్ టు ది పీపుల్, హీ షుడ్ ఆన్సర్ ది పీపుల్ బిఫోర్
లీవింగ్ టు లండన్. ఒకవేళ కోర్టు అనుమతి ఇచ్చినా కూడా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, ప్రజలు ఓటేశారు కాబట్టి, కనీసం మిగిలిన 60% వదిలేస్తే ఆయనకు ఓటేసిన వాళ్ళకన్నా ఆయన జవాబు చెప్పాలి కదా. ఎక్కడ వెళ్తున్నా 20 days పాటు ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, లేదబ్బా నేను అక్కడ దాన్ని ఏమంటే బర్మింగ్హామ్ పోతున్నాను, అక్కడ టూరిజం ప్లేస్లు ఉన్నాయి, అక్కడ దాన్ని ఏమంటారు ప్లెయిన్స్ ఆఫ్ లండన్, రూరల్ స్పేస్ ఆఫ్ లండన్ పెట్టినట్టున్నాడు. కానీ అక్కడ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లేదు. బహుశా ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఏంటి అనే దానిపైన. అందుకే ఇప్పటికీ ఇవాళ కొత్తగా ఏం కాదు, గత 10 సంవత్సరాలుగా ఆయన ఎప్పుడు ప్రస్తావించడం లేదు. అధికారంలో రాకముందు సంగతి వదిలేద్దాం, అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక చీఫ్ మినిస్టర్గా అధికారంగా, ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి పోతారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియాలి కదా. అంత రహస్యంగా ముఖ్యమంత్రి చేసే రహస్య పనులే ఉంటాయి. అన్లెస్ ఎప్పుడు ఫ్యామిలీతో కూడా పోవచ్చండి. ఇట్స్ కాదు, బట్ ఎక్కడికి పోతారో కనీసం సెక్యూరిటీ వాళ్ళకని తెలియాలి కదా. అండ్ ప్రతిసారి లండన్కే ఎందుకు పోతున్నారు, అక్కడ అంతంత టూరిస్ట్ ప్రదేశాలు ఏమున్నాయి మాకు అర్థం కావట్లేదు. మేమందరూ లండన్ చూసిన వాళ్ళమే. ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడైనా చెప్పాలని మీరు అంటారు. ఆయన ఎలక్షన్లో ఓటమి చెందిన తర్వాతే ఆయన చెప్పాడు అసలు నాకెందుకు ఓట్లు రాలేదు, వీళ్ళంతా ఏమైపోయినాయో అసలుకి అని చెప్పి ఆయన ఎదురు ఓటర్లని ప్రజల్ని వాళ్ళు మోసం చేశారు, వాళ్ళంతా తప్పు చేశారు అన్నట్టుగా మాట్లాడారు. వివరణ అదే ఆయన ఎంత భ్రమలో ఉన్నాడు అంటే, అప్పుడు 5 సంవత్సరాల పాటు 4 రూపాయలు విసిరేస్తే ఎవరి కోసం నాకు ఓటేస్తారు అన్నంత ఆయనకు అధికార దాన్ని ఏమంటారు, ఏదో అంటారు దాన్ని. ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాత ఎవరికైనా మనం మైండ్ బ్లాంక్ అయ్యేటువంటి కేసులో రోజువారీ విచారణ ఉంది. ఈ సమయంలో A1 A2గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి విదేశాలకు అనుమతించడం కరెక్ట్ కాదని ఒకవైపు సిబిఐ తమ వాదన వినిపించింది. ఇంకొక వైపు ఆయన వెళితే వస్తారా రారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూడా. గఫూర్ గారు, ఏంటి అసలుకి ఈ పరిణామాన్ని నేపథ్యంలో అసలు ఆ విదేశాలకు తరచూ లండన్కి ముఖ్యంగా యూరోప్ కంట్రీస్కి వెళ్ళడాన్ని ఎట్లా చూడాలి? ఇంకోవైపు వెళితే వస్తారా రారా అనేటువంటి డౌట్ కూడా వ్యక్తం చేస్తున్నారు. సిఆర్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇప్పటికే చాలా డిలే చేయడం జరిగిందండి. అంటే ఉద్దేశపూర్వకంగానే డిశ్చార్జ్ పిటిషన్ల మీద డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ, అడ్వకేట్లు కూడా కాలుకేస్తే మెడకేస్తే కాలుకు వేసేటువంటి అడ్వకేట్స్ పెట్టి వాళ్ళకి రాజ్యసభ మెంబర్షిప్ ఇప్పించి, ఆ రకంగా ఏంటంటే కోర్టులను కూడా పక్కదారి పట్టించేటువంటి పద్ధతిలో ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేస్తూ వచ్చారు. సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా రోజువారీ విచారణకు కన్సర్న్ కోర్టు మీరు సీరియస్ గా తీసుకోవాలి దీన్ని. డిశ్చార్జ్ పిటిషన్లు అనేకం వస్తూ ఉంటాయి, కానీ మీరు మెయిన్ పిటిషన్ ఏదైతే ఉందో మెయిన్ ఛార్జ్ షీట్ మీద మీరు ప్రొసీడ్ కండి అనేటువంటి పద్ధతిలో సుప్రీంకోర్టు ఆల్రెడీ గైడ్ చేసింది. ఇటువంటి పరిస్థితిలో ఎవరైనా ఒక ముద్దాయి, అతను నేరస్తుడు అని నేను చెప్పడం, ముద్దాయికి ఏముండాలి సహజంగా అంటే తన కేసు నుంచి ఎట్లా బయటపడాలా అనేటువంటిది రోజు వారి విచారణ జరిగితే రోజు హాజరవుతూ ఆ కేసును స్టడీ చేస్తూ తన మీద ఉండేటువంటి ఆరోపణలు ఎప్పుడైతే తప్పని రుజువు చేసుకుంటాడో అతను అన్నిటి నుంచి బయటపడతాడు. అప్పుడు నువ్వు లండన్కు పో, లేకుంటే అమెరికాకు పో, లేకుంటే ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉండు, ఎవరికేం అభ్యంతరం లేదు. అట్లా కాకుండా ఒకవైపు ఈ కేసులు ఉండంగా కోర్టుకు హాజరు కాడు, అట్లాగే ఇతరత్ర కారణాలతో వాయిదాలు పడేటువంటి పద్ధతిలో బిహేవ్ చేయడం అనేటువంటిది అనుమానాస్పదంగా ఉంటుంది. ఇప్పుడు కూతుర్లు లండన్ లో ఉన్నారు కాబట్టి పోతున్నారంటే జనరల్ గా అమ్మాయిలు చదువుకుంటే పోవడం తప్పు అని కూడా నేను చెప్పను. ఎవరు పోతారు? తల్లి పోతుంది. సహజంగా ఏమంటే పిల్లలు ఉంటే తల్లి ఎక్కువ పోతుంది, తండ్రి కూడా ఎప్పుడో పోవచ్చు. ఇక్కడ తల్లి ప్రస్తావనే లేదు కాబట్టి ఈయన కూతుర్ల కంటే కూడా ఇంకేదో ఇంపార్టెంట్ పని మీదనే, మరి అది ఏం పని అనేటువంటిది నేను స్పెక్యులేషన్ చేయను. స్పెక్యులేషన్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఇది సిబిఐ తేల్చాల. ఎందుకంటే సిబిఐకి వరల్డ్ వైడ్ గా ఉండేటువంటి నెట్వర్క్ ఉంది, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంది. ఒక సిబిఐ రాడార్లో ఉండేటువంటి వ్యక్తి
మాటి మాటికి పోతున్నాడంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు బట్టి కోర్టుకు కన్విన్స్ చేయాల్సినటువంటి బాధ్యత సిబిఐ మీద ఉంది. ఇప్పుడు ఈ సిబిఐ ఎట్లా ఉందంటే ఎప్పుడు ఎట్లా యాక్ట్ చేస్తారో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. సరే ఈ రోజు పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పారు, అవును, అంతవరకు మంచిదే. కానీ చాలా సందర్భాల్లో సిబిఐ ప్రతిసారి సార్ వాళ్ళు పిటిషన్ వేసి ఖచ్చితంగా మేము వెళ్ళాలన్నప్పుడల్లా సిబిఐ అలానే చెప్తుంటది. అంతకు మించి గోడ మీద పిల్లలాగా చాలా సార్లు చెప్పింది సార్. అవును అవును, చాలా సార్లు గోడ మీద పిల్లలాగా చెప్తూ వచ్చింది. ఈ రకంగా సిబిఐ వ్యవహరిస్తే ఇప్పుడు ఎందుకంటే మీరు మేము ఎంతసేపు గట్టిగా అరుచుకున్నా ఉపయోగం లేదు కదా, సంతకం చేయాల్సిన జడ్జి. అవును, అయ్యా లేదు పోవడానికి వీలు లేదు, నీ కేసులు విచారణ చాలా సీరియస్ గా తీసుకుంటుంది కోర్టు, కాబట్టి నీకు బెయిల్ ఇచ్చినామంటే దాని అర్థం నువ్వు ప్రపంచం అంతా పోవడం కాదు, రోజుకు హాజరు కావాలా అనే పద్ధతిలో న్యాయమూర్తిని ఎందుకు మాట్లాడడం లేదు నాకు అర్థం కాలే. మామూలు ముద్దాయిలనైతే వాళ్ళు బెయిల్ ఇవ్వరు. చాలా మంది సీనియర్లను చూసినాం, సీనియర్ సిటిజన్స్ చూసినాము. అటువంటి వాళ్ళ మీద కనీసం మానవత్వం కూడా చేయని జడ్జిలు మరి ఇట్లాంటి నేరస్తులు, ఇట్లాంటి ఆర్థిక నేర కార్యకలాపాల్లో ఉండేటువంటి వాళ్ళ పట్ల ఎందుకు సానుభూతిగా ఉంటారో అడ్వకేట్లను చూసి భయపడుతున్నారా, లేకుంటే వీళ్ళ పొజిషన్? అవునవును, మొన్న సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్ గా చెప్పింది కదా సార్ ఈ కేసులో. అదే అందుకోసం రేపు 27వ తేదీ ఏం చెప్తారో చూద్దాము. ఏమైనా నా పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు A1 A2గా ఉండి వారు మరి మాటి మాటికి విదేశీ ట్రిప్పులు అడుగుతున్నారంటే ఇంకేదో కారణాలు ఉన్నాయి, ఇంకేదో మతలబులు ఉన్నాయనేది ఎవరికైనా అనుమానం వస్తుంది. దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అట్లాగే అవసరమైతే వాళ్ళను ఇదిగో వీళ్ళ ఆలోచన సరైనది కాదు, వీళ్ళు ఈ దురుద్దేశాలతో పోతున్నారని చెప్పాల్సిన సిబిఐ అయినా చెప్పాలి మనం. ఆ రకంగా సిబిఐ వాళ్ళైనా ట్రాన్స్పరెంట్ గా కనుక వ్యవహరిస్తే. ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, ఈ రోజు ఈయన వరలరామయ్య గారు ఇంతకు ముందే మాట్లాడుతూ ఈ కేసులే ఒకవైపు 20 కేసులు సిబిఐ ఈడీ కేసులే కాదు అంటే చాలా స్కాముల పైన కూడా ప్రస్తుతం విచారణలు కొనసాగుతున్నాయి. సిఐడి కావచ్చు, పోలీస్ ఎంక్వైరీలు కావచ్చు, ఇప్పటికే కొంతమందిని కూడా తీసుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో వెళ్ళిపోతే అసలు రారేమో, అసలు వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి ఒక అనుమానం రాకుండా అక్కడే ఉండిపోయే పరిస్థితులు ఉంటాయంటారా? ఎందుకంటే విజయమోహన్ రెడ్డి 29లో ముఖ్యమంత్రి అవుతా అని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. 50 మేము ముఖ్యమంత్రి 40% ఓటింగ్ మాకుందని చెప్తున్నారు. దాని సమానం చెప్పడం లే వాళ్ళు. ఇప్పుడు రెండవది ఏమిటంటే రోజు శ్వేతపత్రం ప్రకటిస్తున్నారు. ఎన్ని శ్వేతపత్రాలు ప్రకటిస్తే ఏం పోతుందండి? అరే నేను కాంక్రీట్ ఎవిడెన్స్ తో కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి. నేను పదే చెప్తున్నాను, నేను కాంక్రీట్ ఎవిడెన్స్ లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేటువంటి చెప్పడం కాదు. మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో వ్యవస్థ ఉంది. కాంక్రీట్ ఎవిడెన్స్ తో 1, 2, 3 కేసులు పెట్టి బ్యూరోక్రాట్స్ ను పట్టుకుంటారా, పాలిటీషియన్స్ ను పట్టుకుంటారా? ఇప్పుడు వెతికి ఆ జోగి రమేష్ కొడుకు కూడా దొరికినాడు. అది నా పాయింట్ ఏమిటంటే ప్రజాధనాన్ని కొల్లగొట్టేవాడు ఎవడైనా కానీ నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం డీల్ చేయాలా. ఆ రకమైనటువంటి పట్టుదల కనపడడం లేదు. ఆ పట్టుదల కనపడకపోతే ఇంకో 3 నెలల తర్వాత ఇదంతా తూతూ మంత్రంగా తేల్చేస్తారు. కాబట్టే మీరు ఊరికే రోజు ప్రకటనలు ఇవ్వడం కంటే మీకు చేతనైతే లిక్కర్ స్కామ్ ఏమిటి, ఏ రకంగా జరిగింది మీరు బయట పెట్టండి, అరెస్ట్ చేయండి. కనీసం 1, 2, 3 అరెస్టులతో బిగిన్ చేయండి. అట్లాగే ఇసుక స్కాము 1,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అట్లాగే ఇతరాతర గనులు దీంట్లో ఎక్కడెక్కడి నుంచి వచ్చినోడు. అరే వెంకటరెడ్డి కనపడాడా? శ్రీహరి గారు చెప్పండి నాకు. వెంకటరెడ్డి కనపడాడా? అంటే ఈ పోలీస్ గా ఏమైనా గడ్డి బిగుతున్నారా పోలీసులు? ఈ దేశంలో ఉన్నాడు కదా. వాసుదేవరెడ్డి దొరకడా, లేకుంటే ఇంకోటి దొరకడా? అంటే ఎవరిని ఏంలా అంత గజల్ మిథ్య పలాయనం మిథ్య అన్నట్లుగా రోజు వరలరామయ్య గారు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే విని ఆనందించడానికి ఏందంటే హరికథనా ఇది? భాగవతం. కాబట్టి కాంక్రీట్ ఎవిడెన్సెస్ తో కూటమి ప్రభుత్వం వాళ్ళు కనుక వ్యవహరిస్తే ఇలా సిన్సియారిటీ ఉంది అనేసి భావిస్తాం. అందుకోసం మేమే జగన్మోహన్ రెడ్డి నాకేం సానుభూతి లేదు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రజాధనాన్ని కొల్లగొట్టేవాడందరూ ఖచ్చితంగా బిహైండ్ బ్యార్ ఉండాలా, వాళ్ళు నేరస్తులుగా ఉండాలా. ప్రజాక్షేత్రంలో ఇటువంటి అవినీతి పరుల్ని నిలబెట్టి
ఇంకోసారి రాజకీయాల్లో రాకుండా చేయాలా, అది నాకు ఖచ్చితంగా. మీరు ఈ రోజు కాదు కదా సార్, ఎప్పటి నుంచో మీ వాదన మీ ఆవేదన కూడా అదే కదా. రాష్ట్రం ఇప్పుడు ఒకటి గఫూర్ గారు, రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యం. సో ప్రజాప్రతినిధులైనా ఇప్పుడు ఒకరు ఉంటారు, తర్వాత అవుతుంది, ఇది కాదు కదా ముఖ్యం. తప్పులు చేసి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడి ఇష్టానుసారంగా ఇప్పుడు కూడా ఉంటామంటే చూస్తూ ఉండడం అనేది కరెక్ట్ కాదనేది చాలా ఒత్తిడి కూడా వస్తుంది ప్రజల నుంచి, మీరు అన్నట్లుగా మీలాంటి వారి దగ్గర నుంచి కూడా. చూద్దాం సార్ ఎలాంటి ఏ విధంగా రాబోయే రోజుల్లో ముందుకు పోతారో కూడా. రజనీ గారు నమస్కారం. మీరు న్యాయవాదులు కాబట్టి ఇవాళ సిబిఐ చేసినటువంటి వాదనలు చూసిన నేపథ్యం, ఇంకోవైపు వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వద్దనేటువంటిదే చెప్తున్నారు. కానీ మనం చూస్తున్నాం కొన్ని దశాబ్దం దాటిపోయినటువంటి పరిస్థితి, ఛార్జ్ షీట్లు వేసి ఈ కేసుల్లో ఇంకా కూడా నడుస్తున్నాయి, అసలు కేసులు విచారణకు కూడా రానటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ టూర్కు సంబంధించిన ఎపిసోడ్ని ఎట్లా చూస్తుంది జనసేన వైపు నుంచి మీరు? సార్ ఇక్కడ మనము అందరూ ఆలోచించిన విధానం ఏంటంటే జగన్ రెడ్డి గారు మళ్ళీ వెనక్కి వస్తారా రారా, లేకపోతే జగన్ రెడ్డి గారు అక్కడ ఎవరెవరిని కలుస్తున్నారు, ఆర్థిక నేరగాడు స్పెషల్ గా లాస్ట్ టైం బ్యాంకర్లు ఎందుకు కలిశారు, A1 A2 అంటే A2 విజయసాయి రెడ్డి గారు అండి. ఆయన వయసు ఎంతో నాకు తెలియదు, ఆయన ఆ వయసులో చార్టెడ్ అకౌంటెంట్ చదివాడంటే అంత చిన్న విషయం ఏం కాదండి. అతనికి చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకొకడు తండ్రి చాటు నుండే కొన్ని వేల కోట్లు స్కాములు చేస్తుంది తండ్రి చాటు నుండే. తండ్రి అడ్డం తొలిగాక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాక ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడో లెక్క చెప్పలేని పరిస్థితుల్లో శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం. సార్ అంతకుముందు ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో మా నాయన ఉన్నాడో అని చేసుండొచ్చు సార్, దాంట్లో తప్పించుకోవడానికి అవకాశం లేకపోవచ్చు బహుశా. మనం 10 సంవత్సరాల నుంచి గడుతున్న కేసులు ఇప్పుడు ఇంకా తప్పించుకోవచ్చు సార్. ఓబులాపురం మైన్స్ లో శ్రీలక్ష్మి గారిని ఎందుకు లోపలేసినారు? అప్పుడు బతికుంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ రోజు కూడా తెర మీద ముద్దాలాగా ఉంటారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే కొన్ని వందల వేల లక్షల కోట్లు బటన్ నొక్కుతూ పక్కదారి పట్టించేశారు. మరి ఖజానాలో డబ్బు చిల్లి గవ్వలేదు సార్. చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా సిగ్గుపడ్డారు. ఒక ఎమ్మెల్యే రోడ్లు వేయించాలి సార్, వచ్చేది వర్షాకాలం రోడ్లు సరలేవంటే నా జీవితంలో నా 40 సంవత్సరాల చరిత్రలో ఏ రోజు నా నోటి నుంచి మాటలు ఆరేదు. అటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు రాష్ట్ర ఖజానాని. కార్పొరేషన్ అప్పులు పెట్టేశాడు, పిఎఫ్ డబ్బులు తీసేశాడు. ఏది శ్మశానం తప్ప రాష్ట్రంలో ఏది అప్పు లేకుండా లేదు సార్. ఇంత దారుణంగా పరిపాలన చేస్తుంటే శ్వేతపత్రాలు ఎందుకు సార్? పని కావాలా, రిజల్ట్ కావాలా. అంతకుముందు మనం ప్రభుత్వంలో లేనప్పుడు డైలాగ్స్, ప్రభుత్వంలో ఉన్నాక యాక్షన్. నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. ఈరోజు ప్రతిపక్షంగా ఎవరు ఉన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికంటే గఫూర్ గారు లాంటి వాళ్ళు, ముప్పాళ్ల సుబ్బారావు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు నిలదీసి ఏం చేస్తున్నారు ప్రజలు మీకు పట్టం కడితే, ఎందుకు ఈ శ్వేతపత్రాలు మడిచి ఎక్కడ పెట్టాలి అని అడుగుతుంటే అప్పుడు రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇంకొక మాట చెప్పారు, ఆయన విదేశాలకు వెళ్లి వస్తాడా రాడా? వస్తాడు. ఆయన రాకుండా పోడు. నిర్వాన్ మోడీ, విజయ్ మాల్యాలు ఎక్కడో పరదేశంలో దాక్కుంటే ఈయనలా దాక్కుడు సార్. కానీ మీరు ఒక్కటి గమనించాలి, ఆయన ఆ దేశంలో ఏం చేస్తున్నాడని కాదు, ఆయన ఆ దేశానికి వెళితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏం జరగబోతుంది ఒక్కటి గుర్తు పెట్టుకుందాం. ఆయన లండన్ కి వెళ్ళగానే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన మూమెంట్ బహుశా మీకు తెలియాలి, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎవ్వరు ఎక్కడ ఊహించలేదు. కనుచూపు మేరలో కూడా 45 సంవత్సరాల చరిత్రలో సరైన వయసులో కూడా ఎప్పుడు డబ్బు సంపాదించినటువంటి వ్యక్తి ఈ రోజు చిట్ట చివరి దశలో 75 ఏళ్ల వయసులో రాష్ట్రానికి ఏదో చేయాలన్న తపనతో ఉన్న వ్యక్తి మీద ఈ రోజు నిండా వేశారు. A37 గా చిత్రీకరించారు. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్, ఇంకోటి ఇసుకతో సహా. సో ఇప్పుడు కూడా ఏదో జరగబోతుంది సార్. సంథింగ్ హ్యాపనింగ్ ఇన్ ఆంధ్ర రాష్ట్రం. మనం చెప్పుకోవాలి, ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ నిప్పంటుకుంటుందేమో, సెక్రటేరియట్ తగలబడిపోతుందేమో, ఇంకా ఎన్ని విధ్వంసాలు ఈ రాష్ట్రంలో జరుగుతాయి ఆయన ఆ దేశాన్ని నుంచి ఈ దేశానికి వచ్చేటప్పటికి. ఏంటి అంటే నేను ఆ దేశంలో ఉంటే నా కార్యకర్తలని 150 మందిని చంపేశారంటాడు. ఎవరు చంపరు సార్, వాళ్ళలో వాళ్లే పొడి చేసుకుంటారు. ఆ నింద ప్రభుత్వాల మీద మోపేస్తాడు. ఢిల్లీకి వెళ్లి జంతర్ మంతర్లు ఎందుకు సార్ ధర్నా చేశాడు? నిజంగా అంతమంది చనిపోయి ఉంటే అసెంబ్లీ గేటు బయట ధర్నా చేయొచ్చుగా, బ్లాక్ కలర్ హోర్డింగ్స్ పట్టుకొని చంద్రబాబు గారు వెహికల్ ఆపచ్చుగా, పవన్ కళ్యాణ్ గారు నిలదీయచ్చుగా.
మీ ప్రభుత్వం రాగానే ఇంతమందిని చంపుతారా అని ఆ పసి బిడ్డల్ని, ఆ భార్య బిడ్డల్ని, లేకపోతే తల్లిదండ్రులు తీసుకెళ్లొచ్చు కదా. ఎవ్వరూ చచ్చిపోలేదు. జంతర్ మంతర్కి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి ఆంధ్ర రాష్ట్రాన్ని మరో బీహార్ గా చిత్రీకరిస్తున్నాడు. దానివల్ల ఆయనకి ఏంటి లాభం అంటే ఆయనకి లాభమే ఉండదండి, రాష్ట్రానికి నష్టం వస్తుంది, పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతుంది. సో దయ ఉంచి ఆయన హిమాలయాలకు వెళ్తానంటే హిమాలయాల్లో ఏముందో బాబోయ్ అని భయం వేస్తుంది. ఆయన లండన్ కి వెళ్తాంటే లండన్ కి ఆయన వెళ్ళడం కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏమైపోతుందని భయం వేస్తుంది సార్. సో రాగల రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటే ఇంకా కూడా జగన్ ఓడిపోలేదు. రజనీ గారు, ఈ కేసుల విచారణకు సంబంధించిన అంశంలో కూడా అంటే ఎందుకంటే ఒక దశాబ్ద కాలం దాటిపోయినా ఎలాంటి పురోగతి లేదు. నిజంగా తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలన్నా లేకపోతే తప్పులు ఉంటే బయటకు రావాలన్నా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ పూర్తయిన తర్వాతే ఒక జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు న్యాయవాది కూడా కాబట్టి మీకు తెలుసు. ఇన్నేళ్ల కాల వ్యవధి కొనసాగుతూనే ఉంది, డిశ్చార్జ్ పిటిషన్లు అవుతూనే ఉన్నాయి. దీనిపైన కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల్ని సత్వరం విచారించాలని చెప్పి గతంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉన్న నేపథ్యంలో ఇలాంటి జాప్యానికి కారణం ఏమంటారు? సో దీని విషయంలో న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు లేదా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కానీ ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం సుప్రీంకోర్టు చొరవ చూపాలని చెప్పి వరలరామయ్య గారు కూడా డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా. ఎందుకంటే లేకపోతే ఇవి కొనసాగుతూనే ఉంటాయి, ఇట్లా నడుస్తూనే ఉంటాయి, ఇంకా కేసులు వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది కదా అనేది. సార్ ఇక్కడ ఎవరు ఆలోచించాలి? మీడియానా, న్యాయవాదుల, ప్రభుత్వాల, న్యాయమూర్తులు? నేరగాళ్లను ఈ రోజు పరిపాలన చేస్తుంటే రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతుంది. ఈ రోజు నిజాయితీ పరులు జైలుకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు దోషులు పరిపాలిస్తుంటే ఇవన్నిటికి కూడా ఒకటే సార్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషి అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు క్లీన్ చిట్ ఇచ్చి చేసేయండి. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని 10 సంవత్సరాలని కాచి కాపాడుతుంటే యాజ్ అన్ అడ్వకేట్ గా అడగండి ముప్పాళ్ల సుబ్బారావు గారిని, మమ్మల్ని కాలరు పట్టుకుంటున్నారు ప్రజలు. ఏంటి మేడం 3 వాయిదాలకి రాకపోతే అరెస్ట్ అంటారు, 30,000 వాయిదాలకి ఆయన రాకుండా ఉంటే మీరేం కాపలాలు కాస్తున్నారు? మావాడు ఎంత మేడం 5 లక్షలు 6 లక్షలు చీటింగ్ జరిగితే ఇంత గొప్పగా అరెస్ట్ అంటున్నారు, బెయిల్ రాదంటున్నారు. కొన్ని వేల కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి గండి కొట్టి దారి మళ్లిస్తుంటే వాళ్ళని కాచి కాపాడుతుందా మీ న్యాయస్థానాలు? అంటే డబ్బు నోడుకు ఒక రకంగా, డబ్బు లేని ఒక రకంగా, పేదోడుకు ఒకటి రజనీ గారు, ఇప్పుడు సుప్రీంకోర్టు మనం చూస్తున్నాం, బెంగాల్లో ఎపిసోడ్ పైన కూడా ఎంత సీరియస్ గా రియాక్ట్ అయ్యింది, ఏ రకంగా ప్రభుత్వాల పైన ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కొన్ని సంచలనాత్మకమైనటువంటి తీర్పులు కూడా వస్తున్నాయి. కానీ కొన్ని వ్యవహారాల్లోనే జరుగుతోంది ఈ పరిస్థితి కూడా. ఎందుకంటే ముఖ్యంగా సిబిఐ సార్, శ్రీహరి గారు, సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి రాష్ట్రానికి సంబంధం ఉండదు సార్. లల్లు ప్రసాద్ యాదవ్ లాంటి వాడిని కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లిన పరిస్థితులు ఉన్నాయి. అసలు కేజ్రీవాల్ గారు అంటే ఒక బ్రాండ్ అండి, నిజాయితీకి బ్రాండ్ ఏమో అనుకుంటాం మా లాంటి వాళ్ళు చదువుకునేటప్పుడు. అసలు మనీష్ సిసోడియాని ఎత్తారా, లేకపోతే ఈతన్ని అరెస్ట్ చేశారా, లేకపోతే ఆడబిడ్డ కల్వకుట్ల కవిత గారిని అరెస్ట్ చేశారా? 100 కోట్లు. ఆఫ్టర్ ఆల్ మా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అప్పుల ఊబిలో పడిపోయిన మా ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన స్కాములతో పోల్చుకుంటే ఢిల్లీలో ఆఫ్టర్ ఆల్ 100 కోట్లు స్కామ్ సార్. కొన్ని లక్షల కోట్లు దారి మళ్లుతున్నాయి అంటే ఇంకా కూడా నేరగాళ్లను పరుక్కోవడానికి ఎందుకు జాప్యం జరుగుతుంది అంటూ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మీ సొమ్ము కాదు కదా సార్, మీకేం బాధ? మీ పులివెందల సొమ్మా, లేకపోతే మీ సినిమాల డబ్బులా, మీ హెరిటేజ్ డబ్బులా, లేకపోతే ఏంటి? మా ఖజానాలో డబ్బులు, మేము పన్నులు కట్టిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నాడు దొంగ, పట్టుకోండి 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 అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. చిత్తశుద్ధిగా మనము ఈ రోజు ఇమీడియట్ గా అంటే మనకు ఒక్కటే పాయింట్ సార్, సిబిఐ ఒక మాట అనింది, ప్రపంచానికి తెలియక ముందే గౌరవ జగన్ రెడ్డి గారికి తెలుసు వివేకానంద రెడ్డి గారి మర్డర్ అని. ఎలా అమ్మా? పంచాంగాలు చూసారా, పాచికలు వేసారా, ఎలా అని అడగాలి కదా. ఏ 8 వరకు పరిగెత్తిన కేసు ఏ 8 తో ఎందుకు ఆగిపోయింది? 6 చెప్తే 7 పట్టుకున్నారు, 7 చెప్తే 8 పట్టుకున్నారు, 8 నోరు విప్పట్లేదా? 8కి ఎందుకు బెయిల్ ఇచ్చింది సిబిఐ కోర్టు? అప్పుడే అడిగిందండి సుప్రీంకోర్టు, ఎందుకు అంత అత్యుత్సాహపడుతుంది తెలంగాణ సిబిఐ కోర్టు, ఎందుకు సిబిఐ విచారణలో ఈ కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి అంటూ సుప్రీంకోర్టులో ఈ సిబిఐ కోర్టుకి మొట్టికాయలు వేసిందండి. సిబిఐ కరెక్ట్ గా ఉంటే సునీతమ్మ సిద్ధార్థ లూద్రా అనే ఒక టాప్ మోస్ట్ అడ్వకేట్ ని పెట్టుకుని ఈ రోజు అవినాష్ గారిని అరెస్ట్ చేయండి, బయటకు తిరిగితే నేరగాళ్లు ఇలా అయిపోతున్నారు, లేకపోతే మాకు రక్షణ లేదు అంటుంటే అదే నేరగాళ్లని గెలిపించుకున్నాం. అదే నేరగాళ్లని ఈ రోజు ఒక స్థాయిలో కూర్చోబెట్టుకున్నాం. ఎవరు ఓడిపోయారు సార్? పెద్దిరెడ్డి ఓడిపోయాడా, లేకపోతే అవినాష్ రెడ్డి ఓడిపోయాడా? మిథున్ రెడ్డి అసలు ఒక ఎస్పీవై ఆగ్రో, ఆధాన్ డిస్టిలరీస్ ఓనర్లు
ఇంకా కూడా తిరుగుతున్నారు సార్. Yes. సో ప్రజలు చిత్తశుద్ధిగా ఉండాలా, న్యాయస్థానాలు ట్రాన్స్పరెంట్ గా Right. పనిచేయాలా. సిబిఐ ఒకళ్ళతో చెప్పించుకోకుండా లల్లు ప్రసాద్ యాదవ్ అయినా పర్లేదు, జగన్ రెడ్డి అయినా పర్లేదు, మాకెవరైనా సర్వసాధారణమే సమానమే అంటూ పరిపాలన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది సార్ ఈ రోజు Right. సెంట్రల్ కానీ స్టేట్ కానీ సార్. ఎస్ సుబ్బారావు గారు, ఈ 27న అయితే దీనిపైన జడ్జిమెంట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అనుమతిస్తారా లేదా అనేటువంటి దానిపైన, అంటే గతంలో సాధారణంగా ఇస్తూ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు సిబిఐ కావచ్చు లేదా మిగిలినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి అభిప్రాయాల నేపథ్యంలో ఏం జరగచ్చు ఒక న్యాయ నిపుణులుగా మీరు? ఒకటండి, ఆల్రెడీ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఎందుకంటే సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిన తర్వాత, ఎస్ సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వెలిపించిన తర్వాత, ఇంత ఆర్థిక నేరాల్లో ఉన్న వాళ్ళు 10 సంవత్సరాల నుంచి స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆశ్చర్యాన్ని వెలిపించిన తర్వాత, సిబిఐ లాంటి సంస్థలు కూడా సుప్రీంకోర్టులో దీంట్లో సాక్షులు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు, ముద్దాయిలు పలుకుబడి కలిగిన వాళ్ళు, మంచి మంచి ప్లేయర్లను పెట్టుకొని జాప్యం చేస్తా ఉన్నారు. కాబట్టి సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నిర్మించాలి అని చెప్పేసి సిబిఐ లాంటి సంస్థలు సుప్రీంకోర్టులో తమ వాదనను వెలిపించిన సంఘటనలు మనం చూసాం. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు అది కానీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు 2 సార్లు ఇచ్చిన ఆదేశాలు కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత సిబిఐ కూడా ఈ రోజున కొంత క్రియాశీలకంగా పనిచేయవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది. అందుకే అపోజ్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు చేయమని వేసినప్పుడు పాపం వీళ్ళకు నోరు రాలా సిబిఐకి. సింపుల్ గా మేమే వేసి మీరు ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం చేయండి అన్నారు. అలానే అవినాష్ రెడ్డిని బెయిల్ మంజూరు చేసిన తర్వాత బెయిల్ రద్దు చేయమని సిబిఐ తను క్రియాశీలకంగా వ్యవహరించవలసిన పరిస్థితులు ఉన్నప్పటికి కూడాను ఆ విధంగా చేయలేదు. చివరికి సునీతారెడ్డి వెళ్లాల్సిన పరిస్థితి. అలానే బాహ్య ప్రపంచానికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి భార్య గారు భారతీరెడ్డి గారికి సమాచారం తెలిసినా వాళ్ళని విచారించడానికి సాహసం చేయలేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. ఆ విధంగానే వాళ్ళు కూడా భయపడిపోయి న్యాయస్థానంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు, ఆ మీద కేసులు పెడుతుంది, ఇలాగైతే ఈ కేసు విచారణ జరపలేమని ఆవేదన వినిపించుకునే పరిస్థితిని సృష్టించాడు గతంలో జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ పరిస్థితుల్లో డెఫినెట్ గా సిబిఐ ఈ రోజున ఎందుకంటే రోజువారీ విచారణ జరపమంటున్నారు కాబట్టి సిబిఐ కోర్టు కూడా డెఫినెట్ గా దీంట్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రెండోది ఇక్కడ మనం గమనించాలండి, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన నేరాలు 43,000 కోట్ల రూపాయలు. ఇందాక సోదరులు చెప్పినట్టుగా 100 కోట్ల రూపాయలు ఇచ్చిన దాంట్లోనే కేజ్రీవాల్ని, సిసోడియాని, అలానే కవితని వీళ్ళందరూ అరెస్ట్ చేసి ఇంతకాలం జైల్లో ఉంచారు. ఇప్పుడు సీఎం గా ఆయన జైల్లోనే ఉన్నాడు సార్, సీఎం గా జైల్లోనే ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, బెయిల్ మంజూరు కాల. కానీ అంత ఆర్థిక నేరాలు, సమాజాన్ని చిన్నాభిన్నం చేసేవంటి అంత ఆర్థిక నేరాల్లో ఇరుక్కునే వ్యక్తి ఎందుకు ఈ రోజున సిఐడి నోటీసులు వచ్చిన పరిస్థితి? మద్యం విషయంలో ఆల్రెడీ వాసుదేవరెడ్డి దగ్గర సిఐడి వాళ్ళు నోటీస్ ఇచ్చి కొంత సమాచారాన్ని సేకరించారు. జగన్ పాత్ర దాంట్లో వెల్లడవుతోంది. ఆయనకి నోటీసులు ఇవ్వాలి, మద్యం కేసులో నోటీసులు ఇవ్వాలి, ఇసుక కేసులో నోటీసులు ఇవ్వాలి, మైన్స్ కేసులో నోటీసులు ఇవ్వాలి. వీటన్నిటిలో ఆయన ముద్దాయిగా చూపించి చర్యలు తీసుకోబోతున్న సమయంలో ఆయన నేను ఈ దేశాల నుంచి విదేశాలకు వెళ్తున్నాను, నాకు కొంతకాలం సమయం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నానంటే దీంట్లో ఒక కుట్రపూరిత ఆలోచన ఉన్నదైతే నిస్పష్టంగా మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇద్దరు ఒకసారి వెళ్ళారంటే ఏదో అక్కడ ఒక కుట్ర జరుగుతుంది, ఏదో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కానీ ఆర్థిక పరమైన అంశాలు కానీ వీళ్ళిద్దరితో ముడిపడి ఉన్నాయి అని గతంలోనూ ప్రజలు అనుమానించారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకేసారి పెడతంతో ఇప్పుడు అనుమానిస్తా వస్తుంది అక్కడ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు సర్దుబాటు చేయడానికి వెళ్తున్నారని ఒక అనుమానం అయితే ప్రజలకు కలుగుతుందండి. చూద్దాం సార్, ఎందుకంటే 27న ఏ రకంగా దీనిపై నిర్ణయం తీసుకుంటారనేది కూడా మనం చూడాలి. సో ఖచ్చితంగా వారైతే ఇంతకు ముందు విజయ్ కుమార్ గారు చెప్పినట్టు సమాధానం చెప్పుకోవాలి, ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనే దానిపైన కూడా ఒక స్పష్టత ప్రజలకు ఇవ్వాలి. గతంలో ఇవ్వాలా, ఇప్పుడైనా ఆ రకంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు.